ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక సూపర్ లేఅవుట్ అయితే చూపించబోతున్నాను అనమాట. చాలామందికి ఇల్లుకి మంచిగా కట్టుకోవాలి, దానికి ఒక మంచి స్థలం కావాలి అని ప్లానింగ్ అయితే చాలా ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్ మీకు ఎక్కడ దొరుకుతుందా అనే థాట్లో ఉంటే కనుక ఆల్రెడీ నేను కాకినాడ తూరంగిలో ఒక లేఅవుట్ అయితే షేర్ చేశాను. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా ఎవ్రీథింగ్ మీకు టోటల్లీ చూపిస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఈ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ చూసేయండి. ఇది వచ్చేసి ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి మహాలక్ష్మి కౌంటీ అనేసి. సో ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే లేఅవుట్ అనేసరికి మనకి ఏంటంటే ఓపెన్ ప్లేస్లో ఉన్న తీసుకున్న స్థలాల్లో మనకు ఆ ఫెసిలిటీ ఉండదు కదా. లేఅవుట్ అనేసరికి మనకు అదొక కాలనీ లాగా. సో ఇంకా మనకి అన్ని లోపలే ఉంటాయి. టెంపుల్ కానీ అండ్ పార్క్ వచ్చేసి కాంపౌండ్ వాల్స్, టెన్నిస్ కోర్టు, అవెన్యూ ప్లాంటేషను, చిల్డ్రన్స్ ప్లే ఏరియాసు, ఉమెన్ పార్క్ ఉంటుంది, వాక్ అరౌండ్ అంటే స్ట్రోల్ ఏరియా ఉంటుంది, స్టాండర్డ్ డ్రైనేజెస్ ఉంటాయి. ఇంకా అంతా కూడా అనమాట మనకి చుట్టూ సెక్యూరిటీ గేట్స్, ఎన్ని గేట్స్ ఉంటే అన్ని గేట్స్ దగ్గర మనకి సెక్యూరిటీస్ అనేది సేఫ్గా ఉంటుంది అనమాట. అంటే లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినా లేదంటే అవుట్ సైడ్ వాళ్ళు అసలు లోపలికి ఎంటర్ అవ్వకుండా కూడా మనకి చాలా సేఫ్ ఉంటుంది. అండ్ ఇంకా అన్నీ మనకి లోపల ఇక్కడ ఉన్న మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే బోట్ షికార్ పాయింట్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా రిలాక్సేషన్ కోసం కానీ ఎంజాయ్మెంట్ కోసం కానీ బోట్ షికార్ కూడా వెళ్ళొచ్చు. సో అన్నీ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవి చూసేయండి. ఇది లేటెస్ట్ దట. సో లేటెస్ట్గా స్టార్ట్ చేశారు, అందుకే నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను. ఎంట్రన్స్ మీరు చూసారు కదా. అండ్ టెంపుల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొన్ని అంటే ఆడిటోరియం అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టేజ్ ఉంటుంది కదా, స్టేడియం టైపు, అవి కూడా ఉంటాయన్నమాట. అంటే మనం ఏదైనా సరే ఈ లోపలే అంతా కూడా మనం చేసుకోవచ్చు. అవుటింగ్కి ఎక్కడికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి మెయిన్లీ. ఫస్ట్ అయితే మనకి చూడొచ్చు మీరు, ఇది మొత్తం 45 acres ఎంతో. సో చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అయితే కట్టేసి ఉంది. అండ్ ఇంకా మనకి కొన్ని చూడొచ్చు మీరు లేఅవుట్స్ అనేది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఇక్కడ మీకు నీట్గా మెయింటైన్ చేయడం అనేది మీకు ఎప్పుడు ఇలానే ఉంటుంది. ప్లాంటేషన్ కానీ అదంతా కూడా కంపెనీకి సంబంధించి ఆ కేరింగ్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా ప్లాట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఇంకా పూర్తిగా వివరాలు, చాలామంది కొలతలు పెట్టట్లేదు లేదంటే అది ఎంత ఏంటి పెట్టట్లేదు అంటే, నాకు ఇలా ఒకటి ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసింది 100% నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్పేస్తాను. బట్ నాకు తెలియని విషయాలు నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో చాలామంది ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా. సో ఏముంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వడం వల్ల నెంబర్కి, సో డైరెక్ట్లీ మీకు మార్కెటింగ్ మేనేజర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాక్చువల్లీ నాకు అంత అవగాహన లేదు. లేఅవుట్ అంటేనే మీలా చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత లేఅవుట్స్ అనేది ఇలా ఉంటాయి, సో అని నాకు తెలుసు అనమాట. అంతే. ఎందుకంటే నేను బ్లాగర్ని, మన కాకినాడలో ఏమేమి ఉన్నాయి, సో యూస్ఫుల్ వీడియోస్ ఏమున్నా మీతో నేను షేర్ చేసుకుంటాను కదా. సో అలానే ఇది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే. సో ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు చక్కగా నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే ఒక్క కాల్ చేస్తే మీకు క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఇక్కడ మనకి ఇంకా ఇది కొత్తది కాబట్టి కొన్ని స్టార్ట్ చేశారు, ఇంకా కడుతూ ఉన్నారనమాట. సో ఇలాంటి లేటెస్ట్వి మనం తీసుకోవడం వలన, ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పిల్లలకు కానీ మనకు కానీ కొంచెం సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది కూడా. సో మీరు ఇక్కడ అంతా చూసి మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి అంతే. చాలామందికి లేఅవుట్స్ అంటే ఎలా ఉంటాయో కూడా తెలియదు కదా. సో చూస్తే మీకు ఐడియా ఉంటుంది కూడా. ఓకేనా. సో వాకింగ్ ట్రాక్స్ కానీ అండ్ లేఅవుట్ మొత్తం ప్లాట్స్ కూడా మీరు చూడొచ్చు. ఏరియా అంతా కూడా చూడొచ్చు. చాలా పీస్ఫుల్గా అండ్ ఒక గ్రీనరీ ఉంటే మనకి చుట్టూ అంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అలా ఉంది. పార్క్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇది స్టార్టింగ్ కొత్తది కాబట్టి ఇవన్నీ మీకు ప్లానింగ్ అంతా అయిపోయింది కదా. సో అవి కట్టడం అవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట.
చాలామంది ఏంటంటే స్థలాలు మనకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనే ప్లాన్ ఉన్నప్పుడు స్థలం ఎక్కడ తీసుకోవాలి, అది మన చుట్టూ ఏరియా బాగుండాలి, డీసెంట్గా ఉండాలి, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. 100% మన చాలా వరకు కోరుకునేదేమో సెక్యూరిటీ పర్పస్ కదా. సో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెన్స్ కదా. ఒకవేళ మనం పిల్లల్ని ఇలా వదిలేసినా కూడా వాళ్ళ అవుట్కి వెళ్ళకుండా అవుట్ సైడ్ వెళ్ళకుండా మనకి సెక్యూరిటీ పర్పస్ మెయిన్ ఉంటుంది. అంటే పిల్లలు ఎక్కడున్నా కానీ కాంపౌండ్ లోపలే ఉంటారు తప్ప బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. వాళ్ళు కూడా ఏంటంటే మనకి చాలామంది బయటికి వెళ్తే బాబోయ్ ఏం జరుగుతుందో అనే ఫీల్ ఉండి మనం ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ అంచక్క పార్క్ ఉంటుంది అండ్ వాకింగ్ ట్రాక్స్ ఉంటుంది, ప్లేయింగ్ ప్లేసెస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి కాబట్టి టెన్నిస్ కోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఇక్కడే ఉంటారు. మనం కూడా సేఫ్గా వాళ్ళని ఫ్రీడమ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఆ పరంగా ఆ లేఅవుట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి కదా. సో నాకు కూడా ఫస్ట్ టైం అంటే నేను ఆల్రెడీ ఒకే రోజు వెళ్ళాను 2 ప్లేసెస్కి. మన కాకినాడలో తూరంగి ఉంది కదా, సో తూరంగిలో ఒక లేఅవుట్ అయితే పెట్టాను కదా. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. అదే రోజు వెళ్ళాను, బట్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఒకేసారి 2 అప్లోడ్ చేయడానికి కావదు కదా, సో అందుకని చెప్పి. సో నాతో పాటు ఉన్నారు కదా, ఆయనే మార్కెటింగ్ మేనేజర్ కూడా, ఆయనే మొత్తం కూడా చూపిస్తారు, దగ్గరుండి చూపిస్తారు. సో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. మీకు వీడియో ఎండింగ్లో కూడా ఆయన చెప్పిన మాటలు కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఎప్పుడు కూడా నాకు మిస్ అవ్వకూడదు. ప్రతి వీడియో కూడా మీరు చూడాలి అండ్ మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్, ఇంకా మనకి యూస్ఫుల్ వీడియోస్, ఇంకా కుకింగ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో మీకు బోట్ షికార్ పాయింట్ అని చెప్పాను కదా, అదే ఇదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇంకా మొత్తం కూడా వర్క్ జరుగుతుంది ప్రజెంట్ అయితే. అక్కడ మనకి బోట్ షికార్ అనేది వస్తుందన్నమాట. టెంపుల్ని చూసారు అండ్ స్టేజ్ ఆడిటోరియం చూసేశారు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక రోడ్డు నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే మన హౌస్ ఏ లైన్లో ఉంది, ఏ నెంబర్ రోడ్లో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ కాంపౌండ్లోకి రాగానే మన రోడ్ నెంబర్ ఇది అని చెప్తే వాళ్ళు ఈజీగా వచ్చేలాగా. సో అలా అనమాట. సో ఇక్కడ మీరు చుట్టూ కూడా చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. మొత్తం కూడా ఇది కొత్తది కాబట్టి స్టార్టింగ్లో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, ఓకేనా. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా ప్లాట్స్ తీసుకునే థాట్లో ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా కుదిరితే షేర్ చేయండి, ఓకేనా. సో దీనిపైన మీ కామెంట్స్ అనేది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, ఏం పర్వాలేదు. నా పేరు గాలింకి రాజు. నేను కాకినాడ సంకీర్తన ఇన్ఫ్రా కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మా లేఅవుట్ కాకినాడ సరౌండింగ్స్లో మాకు 7 లేఅవుట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మేము తోరంగి లేఅవుట్ వేసామండి. అది వేసి ఇప్పుడు ప్రజెంట్ 5 years కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్గా అయ్యింది. సేమ్ తోరంగి ఎలాగైతే వేసామో మిగతా లేఅవుట్స్ కూడా అదే డెవలప్మెంట్సే వేస్తామండి. అయితే మా లేఅవుట్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ మీకు కొద్దిగా వివరిస్తాను. అది మాకు గేటెడ్ కమ్యూనిటీ అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుందండి. ఎన్నైతే ఓపెన్ సెట్టామో ఓపెన్ దగ్గర ప్రతి ఒక్కరు ఒక సెక్యూరిటీ ఉంటారండి. బయట ఎవరు కూడా రావడానికి వీల్లేదు, బయట వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు. తర్వాత లోపల వచ్చే డెవలప్మెంట్స్, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ అంటే 40-60 feet రోడ్ ఇస్తామండి. స్టాండర్డ్ డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, అలాగే ప్రతి స్ట్రీట్ లైన్కి నేమ్ బోర్డు ఒకటి ఇస్తామండి. అలాగే గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రీనరీ అనేది మేము చాలా దూరం నుంచి తీసుకొచ్చి పెడతామండి ఇక్కడ. అలాగే లోపల వచ్చే డెవలప్మెంట్లో షటిల్ కోర్టు, బాల్ బ్యాడ్మింటన్ కోర్టు, టెన్నికాయిడ్ పాయింట్, అలాగే యోగా పాయింట్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఇంకా క్లబ్ హౌస్, ఇవన్నీ కూడా మేము ఇస్తామండి. ఒక్కొక్క లేఅవుట్లో ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంటుంది. అన్నీ కూడా ఒకే దాంట్లో ఉండవండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. కానీ ఎవ్రీ లేఅవుట్లో మాత్రం ఒక ఆధ్యాత్మికమైన టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ ప్రతిదీ వినాయకుడు టెంపుల్ పెడతారండి, సెంటిమెంటల్. అలాగే మీకు ఇంకా లోపల మీకు 150 square yards నుంచి కూడా మీకు లేఅవుట్లో మీకు ఫ్లాట్స్ దొరుకుతాయండి.
మేము ఇచ్చే డెవలప్మెంట్ ఏ కంపెనీ కూడా ఇవ్వదండి, మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. అలాగే మావి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫస్ట్ కాకినాడ, అన్నీ కూడా కాకినాడ సరౌండింగ్లో సర్పవరం, తోరంగి, మాధవపట్నం, అదే తోరంగిలో 2 లేఅవుట్స్ ఉన్నాయండి. అలాగే మహాలక్ష్మి కౌంట్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మహాలక్ష్మి కౌంట్ అండి. ఇది ఇంకా లేటెస్ట్గా తయారు చేశారన్నమాట అండి. ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్తో పాటుగా ఒక బోట్ పాయింట్ కూడా పెట్టారండి, బోట్ షికార్ పాయింట్. ఇది యానం రోడ్, అంటే మనకి వైజాగ్ టు యానం రోడ్డు పక్కనే వేసారన్నమాట అండి, 45 ఎకరాస్లో. చాలా అద్భుతమైన లేఅవుట్. ఇక్కడ మీకు ఈ ఏరియా అంతా చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో ఒక ఆడిటోరియం ఉంటుందండి. ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా పెళ్ళిళ్ళు కానీ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లేఅవుట్ చుట్టూరు కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. వాకింగ్ ట్రాక్ కూడా మనం మార్నింగ్ ఎక్కడికి వెళ్ళకుండా చాలా బాగుంటుంది. అలాగే మన పిల్లలు మన పక్కనే ఉంటారు, ఎక్కడికి కూడా వెళ్ళకుండా లోపలే ఆడుకోవడానికి మన కళ్ళు ముందే ఉంటారన్నమాట. ఇంకా బయట వాళ్ళు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి అయితే వీలు ఉండదండి, ఎందుకంటే బయట సెక్యూరిటీ ఉంటాడు. అలాగే మనకి ఎక్కడ లేఅవుట్ వేసినా మనకి టౌన్కి దగ్గరలో ఉంటుందండి. అంటే వాతావరణం కూడా ఒక పొల్యూషన్ వాతావరణం లేకుండా చూసుకుంటారన్నమాట. సో మా దాంట్లో లేఅవుట్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను సంప్రదించండి, నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.